మంగళగిరిలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ ఆధ్వర్యాన డిసెంబర్ 21 నుండి ప్రారంభమవుతాయని టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్కి వివరించారు. రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, నాయకులు వాకా మాధవరావు, డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ గౌరవ మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని భోగి ఎస్టేట్స్ నందు డిసెంబర్ 21వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు వరకు ఈ టోర్నమెంటు జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, అధికారంలో ఉన్న లేనప్పటికి కూడా గౌరవ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో గతంలో 3 పర్యాయాలు ఇదే గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. అలాగే వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించుకోవడం జరిగింది. అలాగే తాడేపల్లి పట్టణంలో, అలాగే వివిధ గ్రామాల్లో కూడా యువత కోసం, విద్యార్థుల కోసం, అలాగే పట్టణంలో ప్రజల కోసం అనేక పార్కులను ఏర్పాటు చేసి విద్యతో పాటుగా క్రీడలను కూడా ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం నారా లోకేష్ బాబు గారు. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూస్తున్నాం, క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, చెస్ ప్లేయర్స్ కానివ్వండి, అలాగే అన్ని టోర్నమెంట్స్లో ఎవరైతే విజయం సాధిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి వారందరినీ కూడా వెన్ను తట్టి నగదు ప్రోత్సాహంతో పాటుగా వారికి ఇంటి స్థలం, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అలాగే ఈ రోజున మంగళగిరిలో జరగబోతున్నటువంటి ఈ టోర్నమెంట్లో దాదాపుగా 128 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఒక మ్యాచ్కి 10 ఓవర్లు జరుగుతుంది. అలాగే ప్రతి మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, అలాగే ఈ ఫైనల్ మ్యాచెస్ అయిన తర్వాత మొదటి బహుమతిగా 3 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే రెండో బహుమతిగా 2 లక్షల రూపాయలు రెండో బహుమతిగా ఉంటుంది. మూడో బహుమతిగా 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఈ క్రీడల యొక్క ప్రధానమైన ఉద్దేశం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో యువతని, విద్యార్థుల్ని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్ది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగానికి ఒక వేదికగా ఉండాలని చెప్పి వారి ఉద్దేశం. కాబట్టి ఈ క్రీడల్ని, ఈ టోర్నమెంట్ని మనందరం కలిసి విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేయంలో నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభమవుతున్నటువంటి ఈ భోగి ఎస్టేట్స్ నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణం నందు MPL 4 క్రికెట్ పండగ సంబరాలు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. సంక్రాంతి పండగ ముందే మన నియోజకవర్గానికి వచ్చిందనే ఒక పండగ సంబరాలు ఈ గ్రౌండ్ వాతావరణం చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క యువతని శారీరకంగా దృఢంగా, మంచి క్రమశిక్షణగా ఉన్నటువంటి ప్రవర్తనతో మెలిగి విద్యార్థి దశ నుంచి క్రీడా స్ఫూర్తిని పెంపొందే విధంగా నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. యువత ఎంతో ఉత్సాహంగా దగ్గర 130 టీములు పాల్గొనడం మన నియోజకవర్గ స్థాయిలో చాలా ఆనందించదగినటువంటి విషయం. క్రీడాకారులందరికీ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి స్వాగతం పలుకుతూ నియోజకవర్గం
నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21 నుంచి జనవరి 21 వరకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న MPL4 టోర్నమెంట్ ప్రారంభోత్సవం రేపు ఉదయం 9 గంటలకి అది నారా బ్రాహ్మణి గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మట్టిలో మాణిక్యాలని నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో గత 3 సీజన్లు ఎలా నిర్వహించారో అంతకంటే ఇంకా మిన్నగా ఈరోజు MPL4 నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 130 టీంలు నియోజకవర్గ స్థాయిలో 10 ఓవర్ల మ్యాచ్ జరగబోతుంది. అలాగే సుమారుగా 1920 మంది యువకులు రేపు టోర్నమెంట్లో పోటీ పడబోతున్నారు టీంల వారీగా. ఇలాగే నారా లోకేష్ గారు మనం చూసుకుంటే విద్యారంగంలో పెను మార్కులు తీసుకొచ్చారు. పేరెంట్ టీచర్ మీటింగ్ తీసుకొచ్చారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెంపొందాలని ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా భరతనాట్యం ఇలా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారు. మన మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుంటే మోడల్ స్కూలు, మోడల్ లైబ్రరీ, 100 పడకల ఆసుపత్రి ఇట్లా ప్రతిదీ కూడా పేద ప్రజలకి, యువతకి, మహిళలకి అందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. రేపు మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి రేపటి నుంచి వచ్చే నెల 27 వరకు కూడా జన్మదినోత్సవం సందర్భంగా క్రీడా ప్రీమియర్ 4 మరి క్రికెట్ జరగబోతూ ఉంది. యువకులకి, విద్యావంతులందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 130 టీములు వచ్చినాయి. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నిటి కూడా ఉత్సాహకరమైనటువంటి బహుమతులు ప్రకటించినటువంటి నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా గ్రౌండ్ పర్యటన వచ్చినటువంటి మరి పోతినేని శ్రీనివాసరావు గారికి, మరి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.